ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో టీజీపీఎస్సీ తనదైన దిశగా వేగం పెంచింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్ల తుది ఫలితాలను వెల్లడించిన కమిషన్ మరికొన్నింటి ఫలితాలను ప్రకటించేందుకు ప్రక్రియ కొనసాగిస్తోంది. గ్రూప్ 4 మినహా ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు సంబంధించి 2 నెలల్లోగా ఫలితాలు వెల్లడించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహిస్తూ పోస్టులను ఉద్యోగులతో భర్తీ చేస్తోంది. ఉద్యోగాల భర్తీలో వేగం పెంచిన టీజీపీఎస్సీ ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు ప్రకటించేందుకు అవసరమయ్యే కార్యాచరణను సిద్ధం చేసుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్ 1 పోస్టులకు ఈ నెల 9న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఓఎంఆర్ పత్రాల ఇమేజింగ్ దాదాపు పూర్తయింది. త్వరలోనే తుదికి విడుదల చేసి ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ సమాయత్తమైంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు కనీసం 3 నెలల గడువు ఉండేలా ప్రిలిమినరీ ఫలితాలను వెల్లడించాలని, ఆ మేరకు ప్రధాన పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు సమయం లభిస్తుందని భావిస్తోంది. గురుకుల నియామక బోర్డు పరిధిలో సంక్షేమ గురుకులాలకు కొత్తగా ఎంపికైన టీచర్లు, లెక్చరర్లు వచ్చే నెల మొదటి వారం నుంచి విధుల్లో చేరనున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 నుంచి ఇప్పటి వరకు 18,000 పైగా కొలువులలో మొత్తం 27 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. 2023లో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా గ్రూప్ 1తో పాటు 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయ్యాయి. అనంతరం నిర్వహించిన పరీక్షల ఫలితాలు వెల్లడి కాలేదు. కొత్త ప్రభుత్వ టీజీపీఎస్సీ బోర్డును పునర్నిర్మించి నియామకాల్లో వేగం పెంచింది. బోర్డు రాత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాలను వెల్లడించి ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టింది. కొత్తగా గ్రూప్ 1 ప్రకటన జారీ చేయడంతో పాటు ప్రిలిమినరీ పరీక్ష పూర్తి చేసి కీ విడుదల చేసింది. ప్రభుత్వ విభాగాల్లో 1540 ఏఈఈ పోస్టుల ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. ఇప్పటికే వ్యవసాయ, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల ఎంపిక జాబితాలు వెల్లడయ్యాయి. 833 సహాయ ఇంజనీర్ పోస్టుల ఫలితాల వెల్లడికి బోర్డు సమాయత్తమవుతోంది. గ్రూప్ 2 పోస్టులకు ఆగస్టులో రాత పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ షెడ్యూల్ జారీ చేసింది. దరఖాస్తుల్లో వ్యక్తిగత వివరాల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు అభ్యర్థులకు ఎడిట్ సదుపాయం కల్పించింది. అలాగే 581 వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులకు పరీక్షలు ఈ నెల 29తో ముగియనున్నాయి. డివిజనల్ అకౌంట్స్ అధికారుల పోస్టుల కోసం రాత పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. గ్రూప్ 4 పోస్టులకు 1:3 నిష్పత్తిలో మెరిట్ ర్యాంకులు ప్రకటించిన కమిషన్ ధృవీకరణ పత్రాల పరిశీలన ఆగస్టుతో ముగియటంతో తుది ఫలితాల ప్రక్రియ చేపట్టింది. భూగర్భ జల శాఖలో గెస్టెడ్ అధికారుల పోస్టుల ఫలితాలను ఇప్పటికే ప్రకటించింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 28 నుంచి జూలై 2 వరకు జరుగుతోంది. పురపాలక శాఖలో అకౌంట్స్ అధికారుల పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసి ఎంపిక జాబితాలను ప్రకటించింది. ఇంటర్ విద్యా విభాగంలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల తుది నియామక ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది.